కమల్ హాసన్ ఇండియన్ 2 మూవీపై రేణు దేశాయ్ చేసిన కమెంట్స్ సినీ వర్గాలతో పాటు మెగా ఫ్యాన్స్ లో ఆసక్తికరంగా మారాయి. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఇండియన్ 2 మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. పాన్ ఇండియా లెవెల్లో భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ యాక్షన్ మూవీ కథనాలు, విజువల్స్, ఎఫెక్ట్స్ తో పాటు ప్రధాన పాత్రధారులు యాక్టింగ్ విషయంలో దారుణంగా విమర్శలొచ్చాయి. డైరెక్టర్ గా శంకర్ అవుట్ డేటెడ్ అయ్యాడంటూ నెటిజన్లు కమెంట్స్ చేశారు. దాదాపు 300 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఇండియన్ 2 మూవీ 100 కోట్లలోపే కలెక్షన్స్ రాబట్టింది. నిర్మాతలకు దారుణంగా నష్టాలను తెచ్చిపెట్టింది. కాగా ఇండియన్ 2 వీధి కుక్కలను ఉద్దేశించి శంకర్ అండ్ టీం రాసిన డైలాగ్స్ పై యానిమల్ లవర్స్ ఏకి పడేస్తున్నారు. ఈ సినిమాలో కొన్ని చోట్ల విలన్స్ ను కుక్కలతో పోలుస్తూ కమల్ హాసన్ డైలాగ్స్ చెప్తాడు. నీతి జాతి లేని కుక్క, డర్టీ స్ట్రీట్ డాగ్స్ అంటూ కమల్ చెప్పే డైలాగ్స్ పై సోషల్ మీడియాలో పెట్ లవర్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శల బ్యాచ్ లో రేణు దేశాయ్ కూడా చేరింది. ఇండియన్ 2 సినిమా పోస్టర్ ను పోస్ట్ చేస్తూ ఇలాంటి చెత్త సినిమా ఫ్లాప్ అయినందుకు సంతోషంగా ఉందని రేణు దేశాయ్ అంది. ఇక వీధి కుక్కలు డర్టీ కాదంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో కమెంట్స్ పెట్టింది. వీధి కుక్కలపై ప్రేమను చూపించాలి, తప్పితే ద్వేషాన్ని కాదని అంది. ఇలాంటి డైలాగ్స్ ఎలా రాస్తారు అంటూ రేణు దేశాయ్ ఫైర్ అయింది. డైలాగ్ రాసిన రైటర్స్ ను ఈడియట్స్ అంటూ రేణు దేశాయ్ తన పోస్ట్ లో పేర్కొనడం హాట్ టాపిక్ గా మారింది. ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. లెజెండరీ డైరెక్టర్ మూవీపై కొందరు రేణు దేశాయ్ ని సపోర్ట్ చేస్తుంటే మరికొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. లెజెండరీ యాక్టర్, డైరెక్టర్ చేసిన మూవీపై రేణు దేశాయ్ ఇలాంటి కమెంట్స్ చేయడం బాగాలేదంటూ చెప్తున్నారు. ఇక ఇండియన్ 2 తర్వాత రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు శంకర్. ఇండియన్ 2 డిజాస్టర్ గా నిలవడంతో గేమ్ చేంజర్ రిజల్ట్స్ పై మెగా అభిమానుల్లో కూడా టెన్షన్ పెరిగిపోయింది. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గేమ్ చేంజర్ మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను శనివారం అంటే నేడు అనౌన్స్ చేయబోతున్నారు. ఇక డిసెంబర్ 20న గేమ్ చేంజర్ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నట్లుగా ప్రచారం కూడా జరుగుతోంది. గేమ్ చేంజర్ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అంజలి, సునీల్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దాదాపు 170 కోట్ల బడ్జెట్ తో దిల్ రాజు గేమ్ చేంజర్ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. గేమ్ చేంజర్ షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో టీం బిజీగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది.